ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక సహోదరుడిగా, మీ సేవకునిగా, మీ మేలు కోరి, మీ క్షేమం కోరి నేను చెప్తున్న మాట, దయచేసి మంచి ఒప్పుకొని నీ ఇంటిని చక్కబెట్టు. నీ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు నీ కష్టార్జితను ఆశీర్వదిస్తాడు. నువ్వు రూపాయి సంపాదించిన ఆ రూపాయిలో ఇంకా మిగిలేటట్టుగానే దేవుడు చేస్తాడు. అసలు సంపాదిస్తున్నావు, చివరి నెల చివరికి వచ్చేటప్పుడు ఒక రూపాయి కూడా నీ చేతికి మిగలట్లేదు. గల కారణం ఏంటో తెలుసా? నీ ఇల్లు చక్కబెట్టుకుంటలేవు, నువ్వు నీ ఇంటిని నువ్వు సరిగా చూసుకుంటలేవు, నీ ఇంటి బిడ్డలను నువ్వు సరిగా చూడట్లేదు, వారి ప్రవర్తనను గమనించట్లేదు, వాళ్ళ మాటలను గమనించట్లేదు. నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకున్న రోజు నీ సమస్యలకు విడుదల నా దేవుడు ఇస్తాడు. ఏదో మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, ఏదో ఆరాధనకి వెళ్తున్నాం, ఇంత కానుకేస్తున్నాం, ఆయన ఏదో 2 మాటలు చెప్తున్నాడు, వింటున్నాం, అప్పటికి హల్లెలూయా అనుకుంటే వెళ్ళిపోతే కుదరదు. ఆశీర్వాదాలు అలా రావు. నీ సమస్యలు విడుదల పొందలేవు. నీ సమస్యలకు విడుదల ద ఫస్ట్ పాయింట్, నీ ఇంటిని చక్కదిద్దుకోవాలి.